మెంతి వంకాయ వండుతున్నా ఈరోజు మా కర్రీ. ఇక వంకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మెంతి, అల్లం, వెల్లిపాయ, సాల్ట్. నెక్స్ట్ అది గోలేదు. ఇక మెంతి వేసిన, మెంతి, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లిపాయ ఫస్ట్ గోలినాక తగినంత పసుపు, వంకాయ నీళ్ళల్లో ఉప్పు వేసి కోసిన నల్లబడాయి. వంకాయ కానీ ఆలుగడ్డ కానీ నీళ్ళు పోసి మంచి వంకాయలు ఫస్ట్ శుభ్రం చేసుకొని మళ్ళీ వాటర్ పోసి అందులో ఉప్పు వేసి కోసుకోవాలి. వంకాయ అయినా ఆలుగడ్డ అయినా సొరకాయ ముక్కలైనా తొందర ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది కర్రీ. వేసేస్తున్నాం. ఇప్పుడు మెంతి ఎక్కువ దొరుకుతాయి కదా, మంచిగా ఉంటుంది వంకాయ మెంతి వండుకుంటే. మెంతి ఎక్కువ తినాలి, బాడీకి మంచిదే. నెత్తి వెంట్రుకలు కూడా ఫుల్ పెరుగుతాయి, మంచిగా ఉంటాయి ఆరోగ్యంగా మెంతి తింటే. మెంతి పచ్చడి చేస్తా నేను, మెంతి పప్పు వేస్తా, మెంతి టమాటా వండుతా, మెంతి వంకాయ వండుతా, మెంతి చిక్కుడుకాయ వండుతా. సగం పాలు మెంతి వేసుకోవాలి, సగం పాలు అవి ఉండాలి, అప్పుడు కర్రీ మంచిగా ఉంటుంది. కొద్ది టైం పడుతుంది కర్రీ అయినందుకు, మళ్ళీ తీస్తా వీడియో. తీసేటోళ్ళు ఎవరు లేరు, అందుకోసమనే వీడియో 2 పెట్టుడు అవుతుంది. కర్రీ అయినాక మళ్ళీ తీసి మూత వేసినాయిగా 5 నిమిషాలు అయితే మళ్ళీ ఒకసారి కలబెడితే కాసేపు అయితే అయిపోతుంది కూర. నిన్న చిక్కుడుగా 2 పెట్టిన. వంకాయ వాతం అంటారు, తినద్దు అంటారు, కానీ తినాలి. నెలకు 2-3 సార్లు అన్నా వంకాయ తినాలి. కొవ్వును కరిగిస్తుంది వంకాయ, బాడీలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది, ఆరోగ్యానికి మంచిదే. మరీ తినద్దు, నెలకు ఒక 2-3 సార్లు అన్నా తినాలి వంకాయ బాజీ. చూడండి మెంతి వాసన ఎంత బాగుందో, మంచిగా ఉంది, గుమాయిస్తుంది మెంతి వాసన. ఎంత ముద్ద వల్లింది, అందులో కలిసిపోయింది. కారం వేస్తలేను, పచ్చిమిర్చి మెంతితోనే వండుతున్నా. మీ ఇష్టం, కారం కూడా వేసుకోవచ్చు.
కానీ వంకాయ మెంతికి పచ్చిమిర్చితోనే బాగుంటుంది, అందుకే వేస్తున్నా. కర్రీ అయినాక మళ్ళీ తీస్తా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.